తామెర పనీంద్ర నీకు తెలుసు కదా, మన రూరల్ ఎమ్మెల్యే ఆడి కొడుకు. మనోడే 2 రోజుల్లో వాళ్ళు చూసుకోవడానికి వస్తున్నారు. అది కాదురా, ఉప్పాడ మత్స్యకారులందరికీ హెచ్చరిక. ప్రతి ఏటా మన కట్టుబాటు ప్రకారం ఏప్రిల్ 17వ తారీఖు నుండి జూన్ 3 వరకు 45 రోజులు ఎవరైనా సముద్రం మీదకి బోట్ వేసినా వలేసినా జరిమానా విధించబడ్డహో. మనం పాటుపడగా సంపాదించుకున్న డబ్బుల్లో 10% ఈ ఉండిలో దాచుకున్నాం. ఇది చేపలు గుడ్డెట్లే సమయం కాబట్టి ఏటకెళ్ళని 45 రోజులు గంగాలమ్మ జాతర వరకు మన బతుకు తెరువు ఇదే. మన డబ్బే మన 150 కుటుంబాలకి సమానంగా పంచుతున్నానో జాగ్రత్తగా కట్టెట్టుకోండి. తీసుకో దేవుడు, నా డబ్బులు కూడా తీసుకోపమ్మా. ఎవరు 2 రోజుల్లో నన్ను చూసుకోవడానికి వస్తున్నారంటమ్మా. నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. అందరూ చేసినట్టేగా పడవలన్నీ ఒడ్డెట్టయిందిరా. ఆయన గారికి లెక్క చెప్పాలిగా. మధ్యాహ్నం 2కి కాలేజ్కి రా. ఒళ్ళు చూడలే, పదరా పోదాం. పోనీ. రే, అందరూ బోట్టు ఒడ్డును పెట్టేశారు కదా, పిల్లా చెల్లాని కనికరించకండి. నోటి దగ్గర కూడుందని కూడా చూడకుండా రోడ్డు మీదకి లాగి పారేయండి. తెల్లారేసరికల్లా వాళ్ళ ఇల్లున్న చోట్ల రాయనం ఫిషింగ్ యార్డ్ అని బోర్డు కనపడాలి. అట్టగే. పోనీరా. ఏమైందేమమ్మా చెప్పు. మనసేం బాలేదాసి. అలా సముద్రం మీదకి వెళ్దామా? ఇప్పుడా? సముద్రం మీదగా? ఇప్పుడు ఎలాగో సముద్రం మీద ఓ బోట్ కూడా వెళ్ళదు కదరా. మీరు ఎంత కావాలంటే అది పేమెంట్ చేసుకోవచ్చు. ఒరే, చేపలు ఉంపు కడతారా? పాపం కదరా. గుంపు కట్టడం అని పేమెంట్ చేసుకున్నాం కదరా. అయ్యి పేమెంట్ చేసుకుంటే మీరు పేమెంట్ చేసుకుంటున్నారు. మీరే మాట గట్టిగా ఆడలే. వచ్చేయండి. సరే చూడలేదు కదా. ఏమైంది? ఆయిల్ అయిపోయినట్టుంది. ఇప్పుడెలా? నేను పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాలే. అయ్యా, ఆ కాలేజీ బస్సు వచ్చే ఏడైనా బేబమ్మ ఇంకా ఇంటికి రాలేదయ్యా. ఏంటి?
హలో, నేను ఆయన మాట్లాడుతున్నాను. చెప్పండి రాయన గారు. బస్ ఇంకా ఊళ్ళోకి రాలేదంటే రాయన గారు, దీపం ఇంకా ఇంటికి రాలేదు. ఒంట్లో బాగోలేదని చెప్పి మేడం పర్మిషన్ తీసుకుని మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయిందండి. నువ్వు ఎలర్ట్గా ఉన్నావా లేదని చెక్ చేశాను. పాప స్నేహితులతో సినిమాకి వెళ్ళుంటది. ఒక అరగంటలో వచ్చేద్దలే. ఏటే? అలాగేనయ్యా. ఫిషింగ్ యార్డ్ కోసం మా కొంపలు లాగేసుకుంటారా? మా నాశనం అయిపోతుంది. మీటింగ్ కూడా పెట్టుకున్నాం కదా. చూడండి. ఈ బేబమ్మ గారు ఒకరు ఎప్పుడు చూసినా సముద్రం పక్కనే తిరుగుతా ఉంటారు. బట్టల నిండా ఇసుకే. ఏంటమ్మా బట్టలు తడిసినాయి? ఫ్రెండ్స్తో బీచ్కి వెళ్ళాను నాన్న. మీరు ఆయన గారండి పొలాల మోసగా పోటీ కూడదు కదండి. ఇందాడు మీ ఊరోడు ఎవడో సాయంత్రం బోట్ వేసుకుని సముద్రంలోకి వెళ్ళాడండి. ఆడపల్లి వేసుకుని. నేను పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. రాయన గారు, ఏంటండి అన్యాయం? మీటింగ్ కూడా ఎట్టుకున్నాం కదండి. రాత్రి ఇల్లు పడగొట్టేస్తే ఉన్న పడంగా ఎక్కడికి వెళ్తామండి? పిల్ల జల్ల అన్యాయం అయిపోతారు బాబు. జలయ్య, అయ్యా నీతో మాట్లాడాలరా. బాబు ఆపించండి, ఆ కుడి చేయడాలు ఆపించండి బాబు. అన్యాయం పోతామండి. వద్దయ్యా, అయ్యా ఆపించండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుందయ్యా. అయ్యా జలయ్య, అయ్యా పొలాల అమావాస్య దాకా ఎవరు పడవలు సముద్రంలోకి వేయకూడదు కదా. అదే కదా మనం పెట్టుకున్న కట్టుబాటు. కానీ నీకు తెలియకుండా ఒక పడవ వెళ్ళిందిరా. పడవెళ్ళడమేటయ్యా? వెళ్ళిందిరా. ఎవడో పట్టుకుట్టి కోసం కక్కుర్తిపడి వెళ్ళాడు అనుకుందాం. కానీ సాయంత్రానికి తిరిగి వచ్చేయాలి కదా. ఇంకా రాలేదేటి? అయ్యా మా బతుకులు పోతుంటే మీరు ఆ పడవల గురించి మాట్లాడతారేంటయ్యా? పడవ ఒక్కటే అయ్యుంటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదురా. అందులో నా కూతురు కూడా ఉంది. మీ వాళ్ళల్లో ఎవడైనా తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళినోడికి సాయంగా వెళ్ళాడా? ఈ సయం ఏదైనా
నా కూతురు లేదన్నమాట ఇప్పుడు ఇంట్లో తెలిసింది. తెల్లారేసరికి నా కూతురు ఇంట్లో లేకపోతే ఊరు మొత్తం తెలుస్తుంది. జలయ్య, పొద్దున కల్లా నా కూతురు నా ఇంట్లో ఉంటే సచ్చేదాకా మీ ఇళ్లలో మీరుండొచ్చు. మాట పొదుపు జాలయ్య. రాయనంకి పరువు వేరు, ప్రాణం వేరు కాదురా, రెండు ఒకటే. అట్టగనే అట్టగే ఉన్నోడి శవమే ఒంటరిగా పోదంటారా. అలాంటిదాడి 18 ఏళ్ల కూతురు ఒక్కతే పోతాదనుకోకండి. చూడు, 150 ఇల్లుల్ని, అందులో ఉన్న జనాల్ని ఎంటెట్టికెళ్ళిపోతుంది. మన అనుకున్న వాళ్ళని తీసుకెళ్ళు. ఎడే ఎక్కడ్రా మాయా మాయా ఆసిగడ్ ఎక్కడ్రా? ఏమ్మా ఏంటి అలా చూస్తున్నావు? చేపలు ప్రేమించుకుంటాయని చెప్పావు కదా, కనిపిస్తాయేమో అని. భయం వేయట్లేదా? పొలాలు అమ్మసేదాకా ఒక్క పోటు కూడా రాదు. అసలు ఏటి వెళ్ళడానికి అవకాశం కూడా లేదు. అయితే ఈ ఒక్క రాత్రి 80 సంవత్సరాలు గుర్తుండిపోయేలా బతికేద్దాం ఆసి. గోవిందో, సముద్రం ఆకాశం కలుస్తాయంటావరా? అల్లం దగ్గర పడినా ఆకాశాన్ని ఎలా అందుకుంటాయ్యా? మరి ఆకాశం వంగితే? ఈరోజు తారీఖెంత? ఏప్రిల్ 18, 2002 అయ్యా. గుర్తుంచుకోరా ఈ తారీఖు. కోటగిరి శేషారాయణమనే నేను 2012లో సావచ్చు, 2022లో సావచ్చు. కానీ నా పొరువుని, పరపతిని ఈ సముద్రం మీదకి ఈడ్చుకెళ్ళినోడెవడో నా చేతిలో సావాలా? ఈ రోజు నా కూతురు కాలేజీలో ప్రెసెంట్ మేస్ అది పలకాల. ఈ రెండుట్లో ఏ ఒక్కటి జరగకపోయినా నేను చచ్చింది ఈ రోజే అన్న సమాధి మీదేసేరా. ఈ లోపు నువ్వు సత్తే ఈ ఒక్క మాట నీ కొడుక్కి చెప్పి సావరా. ఇది మాత్రం జరగాల. ఈ రోజు నా కూతురు ప్రెసెంట్ మేస్ పలకాల.